మీరు ప్రజాపాలన దరఖాస్తు చేయడం మర్చిపోయారా? ఇక మాకు రేషన్ కార్డు రాదు, 500కే గ్యాస్ రాదు అని గుబులు పడుతున్నారా? అట్లనే అమ్మలక్కలకిచ్చే 2500 భృతి మీద కూడా టెన్షన్ పడుతున్నారా? అయితే మీరేం బాధపడకుండ్రి, టెన్షన్ అస్సలు తీసుకోకుండ్రి. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వేరే పనుల మీద ఉండి అప్లై చేసుకోనోళ్లకు మంత్రి పొంగులేటి సార్ గుడ్ న్యూస్ చెప్పిండు. చెప్పుండ్రి సార్ మీరు. ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం. ఇన్నారులా ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోకుండా అరే ఫామ్ను నింపుడు మిస్ చేస్తే ఇక ఎట్లా ఏం చేయాలి అని రందిపడేటోళ్ళంతా ఆలస్యం చేయకుండా ఇప్పుడే పోయి ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తే డేటా ఎంట్రీ చేస్తారట. అట్లనే 6 గ్యారంటీల అమలు కోసం చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు చైర్మన్ గా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసిండ్రు. 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చినాయట. 6వ తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటే 5వ తారీఖు నుంచే డేటా ఎంట్రీ మొదలు పెట్టాం. మోర్ దాన్ 13 to 14% డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది. అంటే మా చిత్తశుద్ధి అటువంటిది. అయితే పువ్వు పార్టీ లీడరు బండి సంజయ్ అన్న మీడియా ముంగటికి వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మిరు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీస్తారు? 6 లక్షల కోట్లు అప్పు చేసింది, 6 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పి టైంపాస్ చేస్తూ కాలం వెలుగుచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇక ఈ ముచ్చట ఇటుంచితే మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మీడియాతోని మాట్లాడుకుంటా బల్ల గుద్ది నాల్క మడతేసే కదా దాని మీద సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అయ్యేసరికి దాని మీద స్పందించిండు. ఇట్లా అంటే కొంత ట్రోల్ చేస్తారా, తిట్టినా కొట్టినా అని అన్ననా? ఇట్లా అంటే కొంత ట్రోల్ చేస్తారా, తిట్టినా కొట్టినా అని అన్ననా? ఏహే ఇట్లేడన్నారు సార్, నాల్క మడతేసిండ్రు, బలం కొద్దిగా బల్లను కొట్టిండ్రు. కావాలంటే మీరే మళ్ళోసారి చూడుండ్రి.